కాసేపట్లో హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు అల్లు అర్జున్. సంజా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి విచారణకు 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పిఎస్ లో అటెండ్ అవ్వాలని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. దీంతో 2 నెలల పాటు ప్రతి ఆదివారం పిఎస్ కు వెళ్లనున్నారు బన్నీ. నిన్న నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ కు సంబంధించి షూరిటీలు సమర్పించారు అల్లు అర్జున్. మరోవైపు అల్లు అర్జున్ మేనేజర్ కు నోటీసులు ఇచ్చారు రాంగోపాలపేట పోలీసులు. అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించొద్దన్నారు. ఇక సెక్యూరిటీ కారణాలతో కిమ్స్ హాస్పిటల్ కు రావద్దని నోటీసుల్లో తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అనిల్ చిక్కడపల్లి పిఎస్ నుంచి అందిస్తారు. అనిల్, ఎన్ని గంటలకు అల్లు అర్జున్ పిఎస్ రానున్నారు? రైట్ మాధురి, నిన్న అంటే నాంపల్లి కోర్టు వెనక మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ ఎన్ని రోజులు బయట ఉన్నారు. సో మొన్న పలు వాదనలు విన్న మధ్యంతర బెయిల్ కోసం పలు వాదనలు విన్న తర్వాత మధ్యంతర బెయిల్ నుండి ఆయనకు రెగ్యులర్ బెయిల్ కూడా జారీ చేసింది. సో ఆయన మొన్న 2 పూచికత్తులతో పాటు 50,000 రూపాయల 2 పూచికత్తుల సంతకం చేశారు. సో ఈరోజు అంటే 2 నెలల పాటు ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరవ్వాలంటూ కూడా అటు కోర్టు షరతు విధించిన నేపథ్యంలో ఈరోజు మొదటి ఆదివారం కాబట్టి ఈరోజు జూబ్లీహిల్స్ ఉన్నటువంటి తన నివాసం నుండి వ్యక్తిగతంగా ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ హాజరు కాబోతున్నారు. సో దానికి సంబంధించి ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న అక్కడ విజువల్స్ చూసుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ భద్రతా పరంగా కూడా చూసుకోవచ్చు. మొత్తం 2 అంతస్తుల భద్రత ఏర్పాటు చేస్తారు. ఇటు చూడొచ్చు మనకు ఏదైతే ఆర్టీసీ క్రాస్ రోడ్ స్టీల్ బ్రిడ్జి కింది వైపు నుండి ఎటు కూడా వారి ఫ్యాన్స్ కానీ తర్వాత పబ్లిక్ కూడా ఎవరు రాకుండా ఎక్కడికక్కడ బారికేట్లు వేసి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. మనకు లేటెస్ట్గా అందుతున్న సమాచారం మేరకు జూబ్లీహిల్స్ నుండి అల్లు అర్జున్ బయలుదేరినటువంటి సమాచారం వస్తుంది. సో మరికొద్ది సేపట్లో మాత్రం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కాబోతున్నారు. సో ఈ కోర్టు విధించినటువంటి షరతులపై నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి షరతులపై ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సంతకాలు చేసి వెళ్ళనున్నారు అల్లు అర్జున్. సో దీనికి సంబంధించి ఇటు పూర్తిగా చిక్కడపల్లి ఈ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు మొత్తం పోలీసుల వారి ఆధీనంలోకి తీసుకున్నారు. సో మనకు గత కొన్ని రోజులుగా చూస్తున్నట్టయితే సంధ్యా థియేటర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి ఆ తొక్కిసలాటలో జరిగినటువంటి ఈ ఘటనల గురించి ఇటు పలు 11 అంటే ప్రధాన నిందితుడిగా A1 A2తో పాటు ఇటు A11గా ఇటు అల్లు అర్జున్ చేర్చారు. కాబట్టి ఈరోజు నాంపల్లి కోర్టు విధించినటువంటి షరతులకు గాను ఈరోజు మొదటి ఆదివారం కావడంతో అంటే 2 నెలలు అంటే 8 ఆదివారాలు హాజరు కావాల్సి ఉంటుంది. సో మొదటి ఆదివారం కాబట్టి నిన్న కూడా తమ న్యాయవాదులతో అల్లు అర్జున్ చర్చించినట్టు మనకు సమాచారం ఉంది. సో ఎట్లా ముందుకు వెళ్ళాలి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మరి ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా రేజ్ చేస్తారా లేదంటే ఎట్లా సైన్ చేసే వెళ్తాడా అనేది అటువంటి విషయాలను కూడా చూసుకోవచ్చు. సో కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ నుండి భారీ భద్రత మధ్య అల్లు అర్జున్ అక్కడ నుండి బయలుదేరారు. వ్యక్తిగతంగానే ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరవుతారు. సో అక్కడ నుండి ఇక్కడికి వచ్చే అల్లు అర్జున్ కాన్వాయ్ ఏదైతే ఉంటుందో పూర్తిగా మనకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ ఉన్న సందర్భంలో కూడా చూసాము. మొత్తం సిగ్నల్స్ లేకుండానే గ్రీన్ ఛాలెంజ్ ప్రకారంగా కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది అల్లు అర్జున్. సో ఇప్పుడు కూడా ప్రత్యేక భద్రత ద్వారా అతని కాన్వాయ్ని ఎవరు కూడా ఫ్యాన్స్ ఫాలో కాకుండా పబ్లిక్తో పాటు ఫ్యాన్స్ కూడా ఫాలో కాకుండా ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రానున్నారు. సో మరికొద్ది సేపట్లో మాత్రం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ హాజరవుతారు. ఇక్కడ వ్యక్తిగతంగానే పోలీస్ స్టేషన్లో హాజరై ఇక్కడ నుండి నేరుగా మళ్ళీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి జూబ్లీహిల్స్ తన నివాసానికి చేరుకొని ఉన్నారు మాధురి.